హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వందనాలు. పాస్టర్ శాలేంరాజు గారి మల్లెపూల వివాదం గురించి తెలుసుకుందాం. అసలు మల్లెపూలు అనే కాదు, ఏ పూలైనా మనం పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా, పూలు ఎందుకు ఇవ్వబడ్డాయి అనేది తెలుసుకుందాం. పూలు ఎందుకు ఇవ్వబడ్డాయి అనేది తెలుసుకుందాం. లూకా సువార్త 12వ అధ్యాయము 27వ వచనము. పూలెలాగ ఎదుగుచున్నవో ఆలోచించుడి, అవి కష్టపడవు వడకవు, అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలనను అలంకరింపబడదని మీతో చెప్పుచున్నాను. అలంకరింపబడాలి లేక అలంకరింపబడటం కోసమే ఇచ్చాడు. అలంకరింపబడటం కోసమే ఈ పూలు ఇచ్చాడని స్పష్టంగా చెప్తున్నాడు. పూలు అలంకరణ కోసమే ఇచ్చాడు. మీరు అండి పాస్టర్ గారు చెప్పడానికి అలా అంటే మీ ఇష్టం ఏంటంటే తెల్ల చీర కట్టుకొని వచ్చే వాళ్ళందరూ మంచివాళ్ళు, నల్ల చీర కట్టుకున్న వాళ్ళందరూ దుర్మార్గులు అని చెప్తున్నారు. అంటే చర్చికి వచ్చే వాళ్ళందరూ మంచివాళ్ళు అనుకుంటున్నారు, చర్చికి రాని వాళ్ళందరూ చెడ్డవాళ్ళు అనుకుంటున్నారు. అదేం కాదండి. మీకు ధనాపేక్ష కలిగి ఈ ధనాపేక్షలో ఉండి మీకు అర్థం కావట్లా. ఎందుకంటే పాస్టర్లకు గర్వం ఉంటుంది. దాని వచ్చి కొన్ని గర్వం అహం పెరిగి ఉంటుంది. ప్రార్థన రావడం వారు మంచి చేయట్లేదా? ప్రార్థనకు వచ్చిన అందరూ మంచి చేస్తున్నారండి. పూలు పెట్టుకున్నంత మాత్రాన అందరూ వ్యభిచారులు కాదు, పూలు పెట్టుకునకుండా చర్చికి వచ్చినంత మాత్రాన అందరూ పరిశుద్ధులు కాదు. ఎవరు దైవికంగా వారు, ఎవరు దైవికంగా వారు బాగా బైబిల్ ధ్యానించి అప్పుడు చెప్పండి. ఏదో వచ్చారు అది ఆ సంఘం అట్ట, ఈ సంఘం ఎట్టరా, మా రాదా, మేము ఎట్ట కాదురా అని చెప్పకూడదండి. అది ఎంతమంది వేల మంది వస్తుంటారు మీ చర్చిలకి, దేవుడి నామాన్ని అవమానపరిచినట్టు అయింది. అలా చెప్పకండి ఫ్రెండ్స్. ఇది చాలా తప్పు. ఈ విషయాన్ని నేను ఖండిస్తున్నాను. నేను నా విశ్వాసిని కాదు, అంత భక్తుని ఏం కాదు. నేను కూడా సాధారణ వ్యక్తినే. అందరి మనోభావాలు దెబ్బతీశాడు. క్రైస్తవులకి ఏంది, హిందువులకి ఏంది, ముస్లింలకి అందరి మనోభావాలు దెబ్బతీశారు. ప్రతి ఒక్కరు కూడా పెట్టుకుంటారు మల్లెపూలు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు, ఇది తప్పు.